కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. सडनली स्क्रीन पे आ गए, आगे बोले ये बात बोले हम या पाकिस्तान प्राइम मिनिस्टर को या इंडिया प्राइम मिनिस्टर को मोदी जी को बोल दिया है आप दोनों आपस में कॉम्प्रोमाइज हो जाओ. हम ऐसा मैं बोल दिया हूं बोल के ट्रम्प आके मीडिया के सामने बातचीत हो गए. ये शर्मिंदगी की बात है. शर्म आना चाहिए. बीजेपी गवर्नमेंट किशन रेड्डी जी और बंडी संजय जी आपका पार्टी को शर्म आना चाहिए. ये देश की ये जो पॉलिसी डिसीजन है वो प्रधानमंत्री जी बोला है, मगर ट्रम्प अमेरिका प्रेसिडेंट की बात क्या है इसमें? शर्म होना चाहिए आप लोगों को. किशन रेड्डी जी और बंडी संजय जी बड़े बड़े बात कर रहे हैं अब राहुल जी के नाम पे. పెద్ద పెద్ద మాటలు నడుపుతున్నారు. ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని చెప్పాల్సిన మాటలు ఏం చెప్పాలో ప్రధానమంత్రి మోడీ గారు చెప్పాలి. ట్రంప్ చెప్తాడా? నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పినా మోడీకి చెప్పినా వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతున్నారు, కొన్ని సెకండ్లలో బులెటిన్ వస్తుంది అని. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అని ఎంత చక్కగా చెప్పిండు. పార్టీలకు అతీతంగా మీరు పాకిస్తాన్తో కొట్లాడండి, పాకిస్తాన్ కైవసం చేసుకోండి, మీరు ఏ డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారితో చెప్పడం జరిగింది. మల్లికార్జున ఖార్గే గారు కూడా చెప్పడం జరిగింది, ఏఐసిసి ప్రెసిడెంట్. ఇంకేం చేయమంటారు రాహుల్ గాంధీ గారిని? ఇంకేం చేయమంటారు మీరు? ఏం దుకాణం పెట్టిరా ఆయన? కిషన్ రెడ్డి గారు బండి గారు మీరు ఏం దుకాణం పెట్టిరా? ఏం తమాషా ఇదంతా? తప్పులని మీరు చేసుకొని ఏమైపోయిందంటే సడన్లీగా ఇక ట్రంప్ వచ్చేసిండు. నేను అనుకుంటా ఇక మోడీకి ఏం చేయాలో అర్థమైతే లేనట్టుంది. కాంప్రమైజ్ వాళ్ళే అయిపోయారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే అయిపోయారు. ట్రంప్ చెప్పడం ఏంది, వీళ్ళు తగ్గడం ఏంది, వాళ్ళు కాంప్రమైజ్ కావడం ఏంది? అన్నీ మీ తప్పులు చేసుకొని ప్రశ్నలు మమ్మల్ని మా నాయకుని అడుగుతారా మీరు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం. దాని తర్వాత ఏమైపోయింది? ఎప్పుడైతే ప్రధానమంత్రి ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా జరిగిందో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు. ఇందిరాగాంధీ గారు తెరపైకి వచ్చారు. అసలు మా కాంగ్రెస్ పార్టీకే తెలియకుండానే తెర మీదకి వచ్చేసింది సోషల్ మీడియా, ఎంటైర్ మీడియాలో. ఎందుకు వచ్చిందంటే ఒక ట్రంప్ చెప్పడం ఏంది, మన దేశ ప్రధాని తలకాయ వంచడం ఏంది, తలకాయ ఊపడం ఏంది. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1971లో ఎప్పుడైతే పాకిస్తాన్ మీద యుద్ధం మొదలుపెట్టిందో ఆ యుద్ధం సమయంలో కూడా అమెరికా, చైనా ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. అమెరికా డైరెక్ట్ ప్రెసిడెంట్ చెప్తాడు, డోంట్ इन्वॉल्वमेंट, మీరు इन्वॉल्व కావద్దు, आप इसमें दखल नहीं देना. इंदिरा जी का ये बात था. इंदिरा जी का था देश की जो हम लड़ाई चल रहा पाकिस्तान से, अमेरिका प्रेसिडेंट दखल नहीं देना, आपका जरूरत नहीं है, आप दोस्त रहेंगे, दोस्त की हिसाब में रहो, और हमारा जो जंग चल रहा है हम जंग लड़ेंगे, पाकिस्तान को हराएंगे. यही था इंदिरा जी का बात उस दिन. తలకాయ వంచుకున్నాడు ఆ రోజున అమెరికా ప్రెసిడెంట్. ఇందిరాగాంధీ మాటలకు వాళ్ళు